ప్రైజ్ లార్డ్. మనలో చాలామందికి ఒక్కోసారి మన జీవితం వేస్ట్గా అనిపిస్తూ ఉంటుంది. అవును, మనం దేనికి పనికిరాము అనే ఒక స్టేజ్కి మనిషి ఎప్పుడూ కూడా ఏదో సమయంలో వెళ్తూ ఉంటాడు. ఇదిగో ఒక్కొక్కసారి మనం వెళ్ళకపోయినా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనని ఆ ప్లేస్లో ఉంచోబెడతారు. అరే, నీ వల్ల ఏ ఉపయోగం లేదురా, నువ్వు ఎందుకు బతుకున్నావో అని మన ముఖం మీదే అనే వ్యక్తులు కూడా ఉంటారు. ఇదిగో ఈరోజు మీరెవరైనా నా జీవితం ఎందుకు పనికిరావడం లేదు, నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను విలువ లేని వాడిని అని మీలో ఎవరైనా మిమ్మల్ని అనుకుంటున్నారా? అయితే మీతో మాట చెప్పినవాడు బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? మానవుల్ని ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ఉద్దేశంతో చేసుకున్నాడు. అవును, ఆయన నిన్ను నన్ను చేసుకునేటప్పుడు ఆయనకు ఉద్దేశం ఉంది. ఆయన మనల్ని విలువైన వారుగా చేశాడు, చాలా విలువైన వారు. ఆ విలువ ఆయనకు మాత్రమే తెలుసు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మన జీవితాన్ని తీసుకెళ్ళి లోకంలో పెడతాం. ఇదిగో మన టైం అంతా మనకు నచ్చిన దాని మీద కేటాయిస్తాం. మనం ఏమనుకున్నాం దాన్ని చేయడానికి, మనం ఎలా అనుకున్నామో అలా ఉండడానికి, మనకు కావాల్సినట్టుగా ఉండడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఇదిగో బహుశా మీ ప్రయత్నం మిమ్మల్ని విలువ లేని వారిగా చేసిందేమో. అందుకనే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ విలువ దేవునికి తెలుసు. అందుని బట్టి మీరు ఉండకూడని స్థలంలో మీరు చెయ్యకూడని కార్యం చేస్తూ మీ విలువను పోగొట్టుకుంటూ ఉంటారా? ఈరోజు దేవుని చేతిలోకి మీ జీవితాన్ని తీసుకొచ్చి ఆయన దగ్గర విలువైన వారిగా జీవిస్తారా? మీరు ఆలోచించండి. ఇది ఈ మాటలు మీకు బాగా అర్థంగా ఉంటే మీకు చిన్న విషయం చెప్తాను. ఒకరోజు ఒక అబ్బాయి తన గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఆడడం మొదలుపెట్టాడు. గురువుగారు, నా జీవితం ఎందుకు విలువలేనిది అయిపోయిందండి. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, అన్నిట్లో ఓడిపోతున్నాను. ఇదిగో నా వల్ల ఏ ఉపయోగం లేదు. నన్ను చూసిన వాళ్ళందరూ కూడా అంటున్నారు, నేను ఎందుకు బతుకుతున్నానా అని నాకే సందేహం వస్తుందండి. నాకు దయచేసి సహాయం చేస్తారు అని ఆ గురువుగారిని అడిగాడు. ఆ గురువుగారు ఆ అబ్బాయి వంక జాలిగా చూస్తూ, నాన్న, నీ క్వశ్చన్కి నేను సమాధానం చెప్తాను. అయితే మొదట నేను చెప్పిన పని నువ్వు చేయాలి, ఆ తర్వాత వచ్చి నాతో మాట్లాడు అన్నాడు. ఆ అబ్బాయి సరేనంటూ తల ఒప్పుగా ఆ గురువుగారు తన అల్మారాలోకి వెళ్ళి ఒక రాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయి చేతిలో పెట్టి, బాబు, ఇది కొంత విలువన రాయి. నువ్వేం చేస్తావంటే దీన్ని రకరకాల షాపుల్లో తీసుకెళ్ళి దీని విలువ ఎంత అని అడుగు, కానీ ఎక్కడ అమ్మద్దు. అలా నువ్వు నీకు వీలైన చోట్ల దీని విలువ కనుక్కున్న తర్వాత రోజు అంతలో నా దగ్గరికి రా, అప్పుడు నేను నీతో దీని గురించి మాట్లాడతానన్నా. ఆ అబ్బాయి సరేనంటూ తల ఊపి మొదట ఆ రాయిని తీసుకెళ్ళి ఒక కూరగాయల అమ్మే వ్యక్తి చేతిలో పెట్టి, ఏమండి, ఇదిగో ఈ రాయికి మీరు ఎంత ఇస్తారో అని అడిగారు. ఆ క్వశ్చన్కి ఉలిక్కిపడ్డ కూరగాయల అమ్మే వ్యక్తి, బాబు, ఇదేదో రాయిలా ఉంది, దీనికి విలువ ఉందో లేదో కూడా నాకు తెలీదు. నిన్ను చూస్తా ఉంటే ఏదో చదువుకున్న వాళ్ళ ఉన్నాం. ఇదిగో నీకేదో అవసరం ఉన్నట్టు, నీకు నేను 10 రూపాయలు ఇస్తాను, నాకు ఆ రాయి ఇవ్వు. ఇదిగో దీని విలువ ఏంటో నాకు తెలియదు, దీనివల్ల వచ్చేదేంటో నాకు తెలియదు, సరేనా అన్నాడు. అప్పుడు అబ్బాయి, సరేనండి, దీనికి మీరు 10 రూపాయలు ఇస్తారు కదా, ఓకే అని చెప్పి ఆ రాయిని తీసుకుని మరలా వస్తానండి అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దారిలో ఉన్న ఒక వెండి వ్యాపారి దగ్గరికి వెళ్ళి అతని చేతిలో రాయి పెట్టి, ఏమండి, ఈ రాయి విలువ ఎంతో చెప్తారా అన్నాడు. ఇదిగో వెండి వ్యాపార రాయిని ఎగదెగా చూస్తూ, ఇదేదో కాస్త విలువైన రాయిలాగా అనిపిస్తుంది, అయితే నాకు రాళ్ళ గురించి సరిగ్గా తెలియదు, ఏదైతేనో విలువ వస్తే విలువ వస్తుంది, లేదంటే నేను రిస్క్ చేసినట్టు అవుతుంది, నీకు దీనికోసం నేను ఒక 500 రూపాయలు ఇస్తాను, సరేనా బాబు అన్నాడు. అందుకే ఆ అబ్బాయి, సరేనండి, దీని విలువ మీరు 500 రూపాయలు అంటారా, నేను మరలా వస్తాను అని చెప్పాను. ఆ తర్వాత ఒక బంగారు వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. అతని దగ్గర రాయి పెట్టి, ఏమండి, ఈ రాయికి మీరు ఎంత విలువ ఇస్తారు, దీని విలువ ఏంటో చెప్తారా అన్నాడు. అప్పుడు ఆయన దాని కింద పైన చూసి, ఇదేదో చాలా మంచి రాయిలా ఉంది, ఇది కాస్త విలువైన దానిలాగా అనిపిస్తుంది, బాబు, నీకు నేను దీనికోసం 1,00,000 రూపాయలు ఇస్తాను, కానీ దీని విలువ ఏంటో పూర్తిగా నాకు తెలియదు. వజ్రాల వ్యాపారి దీని గురించి బాగా తెలిసినవాడు, కాబట్టి నేను చేస్తున్నంత రిస్కే, నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, సరేనా అన్నాడు. అందుకే అబ్బాయి, సరేనండి, దీని విలువ మీరు 1,00,000 రూపాయలు అంటారా, సరే నాకు ఆ రాయి ఇవ్వండి అని చెప్పి నేరుగా వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. ఆ వజ్రాల వ్యాపారి దగ్గర ఆ రాయి పెట్టగానే ఆ వ్యక్తి ముఖం బాగా వెలిగిపోతుంది. వెంటనే ఆ రాయిని చేతిలో తీసుకున్నాడు. దాన్ని చాలా తడువు చూశాడు. చాలా ఆనందపడిపోతూ, బాబు, ఈ రాయి నీకు ఎవరిచ్చారు, ఎక్కడ దొరికింది, ఎక్కడి నుంచి దొరికింది, అసలు దీని గురించి నీకు ఎలా తెలిసింది అని చెప్పి అతని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ, దీని విలువ చాలా ఎక్కువ ఉంటుంది బాబు, కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది, నాకు ఈ రాయిని ఇచ్చేస్తావా, నేను నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను.
అప్పుడు వెంటనే అబ్బాయి, సార్ నేను మీకు దీన్ని మరలా తీసుకొచ్చేస్తాను, నాకు ఒకసారి ఇస్తారా అని చెప్పి అతని దగ్గర నుంచి ఆ రాయి తీసుకుని నేరుగా గురువుగారి దగ్గరికి వచ్చాడు. గురువుగారితో చెప్పడం మొదలుపెట్టారు. గురువుగారు, దీన్ని రకరకాల చోట్ల ఇచ్చి దీని విలువ కనుక్కోమన్నారు కదా. మొదట నేను ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళ్ళాను. అతను 10 రూపాయలు అన్నాడు. రెండో ఆయన దీనికి 500 రూపాయలు కట్టాడు. ఆయన ఒక వెండి వ్యాపారి. ఇక మూడోసారి బంగారు వ్యాపారి దగ్గరికి వెళ్ళాను. అతను 1,00,000 రూపాయలు అన్నాడు. చివరిగా వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాను. అతను కొన్ని కోట్ల రూపాయలు విలువైనని చెప్పాడు. అని ఎందుకు గురువుగారు నన్ను ఇలా చేయమన్నారని అడిగారు. అప్పుడు ఆ గురువుగారు అన్నారు, చూసావు బాబు, నీ చేతిలో ఉన్న రాయి ఒకటే, కానీ దాని స్థలాన్ని బట్టి దానికి విలువ వచ్చింది. కూరగాయలు అమ్మే వ్యక్తికి దాని విలువ తెలియదు, అందుకనే దానికి 10 రూపాయలు కట్టాడు. వజ్రాల వ్యాపారికి దాని విలువ తెలుసు, అందుకనే కొన్ని కోట్ల విలువ గలది, నీకు ఎంత కావాలో చెప్పు, నేను ఇస్తాను అని చెప్పాడు. నీ విలువ కూడా అంతే. నువ్వు సరైన స్థలంలో ఉండు, నీకు మంచి విలువ ఉంటుంది. నువ్వు రాంగ్ ప్లేస్లో ఉండి నీ టైంని, నీ బలాన్ని, నీ జీవితాన్ని ఇన్వెస్ట్ చేస్తే నువ్వు ఎప్పటికీ విలువలేని వాడిగానే ఉంటావు. కాబట్టి నువ్వు ఎక్కడ విలువైన వాడు ఆ ప్లేస్ని వెతుక్కుని అక్కడ నీ సమయాన్ని, నీ లైఫ్ని ఇన్వెస్ట్ చేయని చెప్పాడు. ఆ మాట పట్టుకుని ఆ శిష్యుడు బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత తన జీవితంలో గొప్పయ్యాడు. ఈరోజు ఆ శిష్యుడికి ఆ గురువు గారు ఎలా చెప్పారో దేవుడు మీతో అలాగే చెప్తున్నాడు. మీ విలువ నాకు తెలుసు, నా దగ్గరికి రండి, నా చిత్తం చేయను. దేవుని చిత్తం మొదట కష్టంగా అనిపిస్తుంది. దేవుడి చిత్తానికి మిమ్మల్ని మీరు అర్పించుకున్న తర్వాత జీవితం మొదట కొద్ది కాలం కాస్త కష్టంగా వెళ్ళచ్చు. మిమ్మల్ని చూసి మనుషులు మాట్లాడచ్చు, మీరు చేస్తున్న పని బుద్ధిహీనమైంది అని చెప్పచ్చు. అయితే దేవునికి తెలుసు, ఆయనకు తెలుసు మీ విలువ ఏంటో, ఆయనకు తెలుసు మిమ్మల్ని విలువైన వారిగా ఎలా చేయాలో. కాబట్టి ఈరోజు ఇప్పుడు మీ జీవితాన్ని దేవుని చేతిలో పెడతారా? ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటారా? విలువైన వారిగా మీ జీవితాన్ని మార్చుకుంటారా? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.